శ్రీ సాయిబాబా షిరిడీలో తన భౌతిక శరీరంతో సంచరిస్తున్నప్పుడు దర్శించిన భక్తులు ఎంత ధన్యులో అని ఈనాడు మనం అనుకుంటాం. బాబా అలా మనకు భౌతికంగా సాక్షాత్కరించాలని తపిస్తాము. కానీ ఆనాడు బాబాను షిరిడీలో దర్శించుకున్న వారికి బాబా దర్శనం ఒక సాక్షాత్కారంగా అనిపించకపోవడం సహజం. ఆనాడు కూడా బాబా షిరిడీలో కాక మరొక చోట కొందరికి భౌతికంగా కనిపించినా, ఉదాహరణకు బలరాం మాన్కర్కు మశ్చీంద్రగఢ్లో, మహల్సాపతికి జజీరులో దర్శనమిచ్చినట్లు కనీసం స్వప్న దర్శనమిచ్చినా దాన్ని సాక్షాత్కారంగా భావించారు. కానీ అందరికీ కనిపిస్తుండే రూపాన్ని సాక్షాత్కారమని భావించలేకపోయారు. బాబాను అత్యంత సన్నిహితంగా సేవించిన ప్రముఖ భక్తులలో శ్రీ దాసగను మహారాజు ఒకరనే విషయం సాయి భక్తులందరికీ తెలిసిందే. కానీ దాసగను బాబాను తన గురువుగా భావించేవాడు కాదు. దాసగనుకు ఇస్లాంపూర్ నివాసి అయిన వామన్ సాషి అనే బ్రాహ్మణ గురువు వేరే ఉన్నాడు. ఆ గురువు వద్ద మంత్రోపదేశం కూడా పొందాడు. మొదట శివభక్తునిగా ఉండి తరువాత పండరి విఠలునిచే ఆకర్షింపబడి వార్కరీ సాంప్రదాయంలో తన సాధన కొనసాగించాడు. బాబా ఒకసారి దాసగనును భాగవత సప్తాహం చేయమని ఆదేశించారు. అప్పుడు దాసగను బాబాతో, బాబా, నాకు సాక్షాత్కారం కావాలి. నీవు చెప్పినట్లే భాగవత సప్తాహం చేస్తాను. కాని దాని ఫలంగా నాకు సాక్షాత్కారాన్ని అనుగ్రహిస్తారా అని అడిగాడు. దానికి బాబా, విఠలుడు కనిపిస్తాడు, కానీ ఆయన్ను చూడడానికి తీవ్రమైన భక్తిభావం ఉండాలి అని సమాధానమిచ్చారు. దాసగను సప్తాహం పూర్తి చేశాడు, కానీ సాక్షాత్కారం కాలేదు. అప్పుడు దాసగను బాబాను, నాకు సాక్షాత్కారం అనుగ్రహిస్తానని మాట ఇచ్చారు, కాని కాలేదు అని ఫిర్యాదు చేశాడు. అలానే సాక్షాత్కారం పొందుతావులే, కొంచెం వేచి చూడు అన్నారు బాబా. తర్వాత కొంతకాలానికి 1916 భాద్రపద మాసంలో పండరి యాత్ర చేయాలని సంకల్పించుకున్నాడు దాసగను. కానీ నానాసాహెబ్ చందోర్కర్ ఒత్తిడి చేసి అతన్ని షిరిడీ తీసుకొచ్చి బాబా అనుమతితో సంకీర్తనలు నిర్వహించమని కోరాడు. అలా నేడు రేపు అంటుండగానే ఆశ్వయుజ మాసం కూడా వచ్చింది. బాబా తన పండరి యాత్రను ఆటంకపరిచారని దాసగనుకు మనసులో బాధగా ఉంది. భగవంతుడైన పండరీనాథుణ్ణి దర్శించడానికి అడ్డుపడుతున్న ఈ బాబా ఏం గురువు అని ఒకసారి అనుకున్నాడు కూడా. అలా అతను అనుకున్న వెంటనే బాబా నానాసాహెబ్ చందోర్కర్తో, నానా, ఇతడు పండరీ పోతానంటే ఆపవద్దు అని దాసగనుని పిలిచి, నీవిక పండరీపురం వెళ్ళు అన్నారు. దాసగను, బాబా, మీరు చాలా కాలంగా నా కోరికను దాటవేస్తున్నారు, నాకు సాక్షాత్కారం ఎప్పుడు అనుగ్రహిస్తారు అని అడిగారు. ఇప్పుడు నన్ను చూస్తున్నావు కదా, అదే సాక్షాత్కారం, నేనే దైవాన్ని అన్నారు. ఇటువంటిదేదో చెప్తారని అనుకుంటూనే ఉన్నాను, మీరు చెప్పింది నాకు తృప్తిగా లేదు అంటూ తన ప్రారబ్ధంలో సాక్షాత్కారం పొందే రాత లేదని సరిపెట్టుకున్నాడు దాసగను. బాబా దాసగనుకిచ్చిన సమాధానం చదువుతుంటే బైబిల్లో యేసుక్రీస్తు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. బాబాను దాసగను అడిగినట్లే యేసుక్రీస్తుని ఆయన సన్నిహిత భక్తుడైన ఫిలిప్ అడుగుతాడు, ప్రభు, మాకు స్వర్గంలో ఉన్న ఆ తండ్రిని చూపించి సంతృప్తిని ప్రసాదించండి అని. దానికి యేసు ప్రభువు, ఫిలిప్, నీవు ఇంతకాలం నాతో ఉన్నా నన్ను తెలుసుకోలేదు. నన్ను చూస్తే ఆ తండ్రిని చూచినట్లే. అయినప్పుడు మళ్ళీ ఆ తండ్రిని చూపమని నీవడగడమేమిటి? నా మాట నమ్ము, నేను ఆ తండ్రిలో ఉన్నాను, ఆయన నాలో ఉన్నాడు అని సమాధానమిచ్చారు.